వాళ్ళు నేను చెబుతున్నాను, ఏనాడైనా నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసావా? నువ్వు పరిశీలించుకున్నావా? అసలు నీ బలం ఏందో, నీ బలహీనతలు ఏందో, నీ స్థితి ఏందో, నీ స్థాయి ఏందో, నీ మెంటాలిటీ ఏందో, నీ సైకాలజీ ఏందో ఏనాడన్నా నువ్వు పరిశీలించుకున్నావా? ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చొని అసలు నేనేంది అన్న ప్రశ్న నీకు ఏనాడన్నా వచ్చిందా? లేకపోతే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కనీసం ఇప్పుడన్నా నువ్వు ఆ పని చెయ్యి. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. మార్కు 3:13. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 మందిని ఏర్పరిచాడన్నాడు. బాగా వినండి బాగా వినండి. ఆఖరి మాట అన్నాను కదా, ఆ మాట ఎంత పొడి ఉంటుందో నాకు తెలియదు. నేను ముగిస్తున్నాను, స్తోత్రం కూడా చెప్పించాను. లాస్ట్ మాట, దాన్ని నిడివిని మీరు కొలవద్దు, వినండి. అది ఎంత ఉంటుంది అనేది కొలవద్దు ఆ మాట, కానీ అది విలువైన మాట. ఎక్కడో చాగాను నేను పెద్దగా. అక్కడ ఏమన్నాడంటే, వాళ్ళ చేత పరిచర్య చేయించాలనుకున్నట్ట దేవుడు. పరిచర్య చేయటానికి ముందు వారు తనతో ఉండాలి అని కోరుకున్నాడు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కట్టబడ్డారు, నిర్మాణం చేయబడ్డారు, దేవుని పనికి అర్హమైన పాత్రలుగా తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు నేను దేవుని ముందు కూర్చోవాలి, దేవుని ద్వారా నేను కట్టబడాలి, నేను సిద్ధపరచుకోవాలి, నేను కరెక్ట్గా రైట్గా సిద్ధం అవ్వాలి. ఆ తర్వాత నేను లైన్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి. చాలేమన్నా పాట పాడేస్తున్నాడు, పంపుము దేవా పనివారలను అన్న పాట పాడేస్తుంటే మనసు లాగేస్తుంది నాకు కూడా. వెళ్ళి చేయాలని నేను చేద్దుగాను తల్లి, చేద్దుగాను ఆయన, చేద్దుగాను. నేను అంటున్నాను ఏంటంటే, రెడీ కావటం అంటే ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు నిర్మించుకోవటం, నన్ను నేను కట్టుకోవటం. ఇప్పుడు కొంతమందికి ధైర్యం ఏంటంటే, ఆల్రెడీ కట్టబడ్డాను, కట్టబడే ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, బాగుంది. ఆల్రెడీ నేను నిర్మించబడ్డాను, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునే నేను ఫీల్డ్లోకి వచ్చాను, ఇప్పుడు జనాన్ని కట్టడం మొదలు పెట్టాను. బాగుంది, ఇది కరెక్టే. ఇప్పుడు మన పాస్టర్లు ఉన్నారు, అయ్యగారులు, నేను పెద్ద పాస్టరు. మీ ఫీలింగ్ కదా, పెద్ద లేదు చిన్న లేదు, ఇక్కడ అందరు లెక్కలో రావాలి, క్యూలో రావాల్సింది ప్రతి ఒక్కడు. ఇప్పుడు నా సంగతే నేను చెబుతా, వాళ్ళని వీళ్ళని ఎందుకు, నా సంగతే నేను చెబుతా. ఇప్పుడు నేను అతి పరిశుద్ధమైన దాని మీద నన్ను నేను కట్టుకొని ఎదుటి వాళ్ళని కడదామనుకుని బయలుదేరి వచ్చాను నేను. ఇప్పుడు కట్టబడ్డ నేను కూలిపోయే అవకాశం లేదా? కట్టబడ్డ వాళ్ళు కూలిపోయే అవకాశం లేదా? కట్టబడ్డ మీరు కూలే అవకాశం లేదా? ఒక్కసారి ఆలోచించండి. యెరూషలేము ప్రాకారాలు కట్టారా లేదా? మరి నెహెమ్యా వచ్చి ఏం చేశాడు? ఆల్రెడీ కట్టిందని ఆయన ఏం చేశాడండి? కట్టిన ప్రాకారమును, కట్టబడిన దానిని శత్రువులు దాడి చేసి కూలిస్తే నెహెమ్యా వచ్చి మరమ్మత్తులు చేశాడు. ఉన్నదాన్ని ఆధారం చేసుకొని మళ్ళా కొత్త వాటిని యాడ్ చేసి కట్టి, ఎక్కడెక్కడైతే బద్దలైపోయిందో దాన్ని మళ్ళా నిర్మించి ఆ ప్రాకారాన్ని మొత్తాన్ని కూడా మరమ్మత్తులు చేశాడు. ఓకే, ఏలియా వచ్చి కొత్త బలిపీఠం కట్టలా. ఆల్రెడీ యెజబెలు పడగొట్టినటువంటి బలిపీఠం తీసుకొని 12 రాళ్ళు తీసుకొని ఆ పడిపోయిన బలిపీఠాన్నే తిరిగి కట్టాడు. అంటే పడిపోయిన దాన్ని తిరిగి మరమ్మత్తు చేశాడు. ఎందుకు రాయించాడు తెలుసా లేఖనాల్లో? అవి మన ఆత్మీయ జీవితానికి సూచనగా ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవితానికి సూచనగా అందుకు లిఖించాడు లేఖనంలో. పడిపోయిన ప్రాకారాల గురించి, సోమరి వాని చేను గురించి, దాని చుట్టూ పడిపోయిన వాని తోట చుట్టూ పడిపోయినటువంటి ప్రాకారాన్ని గురించి సామెతల్లో రాశాడు. సోమరి వాని చేను నేను దాటి రాగా దానిలో దూలగొండ్లు మొలిచినాయి, దాని చుట్టూ ఉన్న ప్రాకారం పడిపోయింది అని అంటాడు. ఆత్మీయ సోమరితనం ఎప్పుడైతే మనలో దరిద్రం ప్రవేశించిద్దో
ఆత్మీయ సోమరితనం ఎప్పుడైతే మనలోకి ఏర్పడిద్దో పడిపోయిన వాటిని మరమ్మత్తు చేయటం అనే ప్రక్రియ మానేస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నువ్వు కట్టబడిన తీరునే అలాగునే ఉంటే గొడవ ఉండదు. కానీ ఈ మధ్యలో ఎన్ని శత్రు దాడులు జరిగినాయి నీ మీద? పర్సనల్ లైఫ్లో ఎన్ని దాడులు జరిగినప్పుడు ఎన్ని చోట్ల నువ్వు డ్యామేజ్ అయ్యావు? ఆ డ్యామేజ్లు చూడవేంటి? నువ్వు ఏ కాడికి పోటు పడుద్దాం అనే వ్యవహారంలోనే పరిగెత్తుతున్నావు. కానీ అది చాలా చోట్ల బీటలు వారిందే నా భక్తి, నా బలిపీఠం కూలిపోయిందే, నా ఆత్మీయత చల్లారిపోయిందే, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన స్థితికి వెళ్ళిపోయానే. ఆరంభం ఒక రకంగా ఉంది, నా ఈ ఘట్టం ఇంకొక రకంగా ఉంది, చివరికి ఏ రకంగా మారుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయా. అయ్యో నాకేమైందని స్వీయ పరిశీలన అనే ప్రక్రియే మానేశాం కదా. నాయన అర్థమవుతుందా? సీనియర్స్కి, జూనియర్స్కి, పాస్టర్లకి, పెద్ద పాస్టర్లకి, లావు పాస్టర్లకి, బక్క పాస్టర్లకి అందరికి అర్థం కావాలి. పాస్టర్ములకు కూడా. యెరూషలేముకి ఏమైందండి? ప్రాకారం కూలిపోయింది, శత్రుదాడి జరిగింది, పట్టణం కాల్చబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి. ప్రార్థన బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించుమయ్య, కన్నీరు నాలో ఉబికించుమయ్య, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు నైతిక ప్రవర్తన పాడైపోయింది. అంటే తెలుసా, నీతి నియమాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు అన్ని విషయాల్లో నీతిగా ప్రవర్తించావు, ఆ నీతికి గండిపడింది. ఈరోజు నీ నీతి ప్రవర్తన మారిపోయింది. ఒకప్పుడు కొన్ని నియమాలతో ప్రయాణం చేశావు, ఆ నియమం కూడా తప్పిపోయావు. ఎందుకంటే నియమం అంటే ఏంటి? మనకేం నియమం లేదా? నీతి నియమాలు మనకేం లేవా? ఉన్నాయండి. లోకము నుండి వేరై ప్రత్యేకముగా ఉండండి అనే మాట లేఖనంలో ఉందా లేదా? గొప్ప ఇంటిలో ఘనమైనవి, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. వాటిలో చేరక మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర అంటే మరి అన్ని పాత్రలతో నువ్వు ఈక్వల్ కాదు. నీకంటూ కొన్ని నీతి నియమాలు ఉన్నాయని అర్థమా కాదా? కొన్ని ప్రిన్సిపల్స్లో మనం బ్రతకాలని పిలువబడ్డామా లేదా? మరి వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా వాడబడతాం యజమాని చేతిలో? ఉన్నాయి. నైతికత దెబ్బతింది, నీతి దెబ్బతింది, నియమం దెబ్బతింది. ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితం చాలా కీలకమైంది, అది దెబ్బతింది. పరిశుద్ధ జీవితం దెబ్బతింది. హృదయ భారం దెబ్బతింది. దేనికోసం పిలువబడ్డామో, ఏ దర్శనం పొందామో ఆ దర్శనం, దాని తాలూకు ప్రయాణం ఎఫెక్ట్ అయిపోయింది. దాని కొరకు భారంగా ప్రార్థించడం, దానికోసం సిద్ధపడటం, సరిగా సిద్ధపడటం ఎఫెక్ట్ అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నేను అప్పుడు కట్టబడ్డాను, బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. కాదు కాదు, శత్రువు దాడి చేసి నీ గోడలు కూల్చాడు, నీ గోడలు బీటలు వారిన నీ బలిపీఠం కూలిపోయింది.
ఒక రకంగా చెప్పాలంటే ఒకనాడు నీలో ప్రవేశించిన దైవిక జీవం కొడిగట్టుకుపోతుంది. ఒకనాడు నీలో నాలో మనలో ప్రవేశించిన దైవిక జీవం చల్లారిపోతుంది, కొడిగట్టుకుపోతుంది. ఇది పచ్చి నిజం, పచ్చి నిజం. ఎందుకంటే ఇర్మియా అంతటి భక్తుడే దేవుణ్ణి వేడుకున్నాడు మరలా మమ్మల్ని బ్రతికించమని. ఇర్మియా అంతస్తు నీ అంతస్తు నా అంతస్తు ఒకటేనా? కానీ అంత ఉన్నతమైన అంతస్తులో ఉన్న ఇర్మియా ఏమని ప్రార్థించాడు దేవుణ్ణి? చూడండి ఎక్కడుంది ఆ వచనం. విలాపవాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, చదువు నాన్న. విలాప వాక్యాలు 5:21. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీదకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మా పూర్వస్థితి మేము కోల్పోయాం నాయన, నీ తట్టు మమ్మల్ని తిప్పు. సార్థిస్లోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే, మృత స్థితికి వెళ్ళిపోయా. పేరుకే యెరూషలేము కానీ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు ఆ యెరూషలేములో ఒకప్పుడు ప్రాకారాలు దాటి ఎవడు వెళ్ళడానికి లేదు, కానీ ఇప్పుడు ఆ యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినందున బీటల్లో నుంచి ఎవడైనా వెళ్ళొచ్చు, ఏ దాడైనా చేయొచ్చు. ఎంతమందికి అర్థమవుతున్నాయనలారా? చివరి మాటగా చెప్తున్నాను, ముగింపు మాటగా. నేను ఇది కట్టబడ్డట్టే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే శత్రు దాడి జరిగింది, అది కూలే ఛాన్స్ ఉంది. అందుకని ఏం చేయాలి తెలుసా? ఇంకా ఇంతవరకు కట్టుకోనోళ్ళు ఇక నుంచి కట్టుకోవాలి. ఆల్రెడీ కట్టబడి బీటల వారినోళ్ళు మరమ్మత్తులు చెయ్యాలి. ఇది రెండు విషయాలు. తరచుగా మరమ్మత్తులు చేసుకోవాలి. చేపలు పట్టడానికి పడవ పోయేటప్పుడు బెజ్జాలు చూసుకోవాలి. లేకపోతే చేపలు పట్టటమేమో కానీ పడవ మునిగిద్ది, పడవలో కూర్చున్న మనం పోతాం. ఏమంటారు? బెజ్జాలకి పంచర్లు వేసుకోవద్దు, అప్పుడే కదా నీళ్లు రావు. లేకపోతే చేపల సంగతి ఏమో కానీ నీళ్ళు వచ్చి మనం పోతాం. ఒక జాలరి ఎలాగైతే తన దోణెను మరమ్మత్తు చేసుకుంటాడో, తన దోణెను, ఈరోజు నీవు నేను మన ఆత్మీయ జీవితం అనే దోణెను కూడా మరమ్మత్తు చేసుకోవాలి. ఇది మన పర్సనల్. ఎంతమంది పరిశుద్ధులు దీన్ని ఆలోచించారు? ఎంతమంది ఈ విషయాన్ని వివేచించారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి. మీ హృదయం